మొన్న వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది కదా. అయితే ఇప్పుడు దీని గురించే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కౌంటర్ వేశారు. ఏమంటున్నారు, సరే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు కదా, మరి వాటిలో ఎన్ని మెడికల్ కాలేజీలని కట్టడాల్లో పూర్తి చేశారు? సో ఇది ఒకటి అర్థం చేసుకోవాలా. దాని తర్వాత రాబోయే 2-3 సంవత్సరాల్లో మేము పీపీపీ మోడల్ తీసుకొచ్చాం కదా, ఈ పీపీపీ మోడల్తో రాబోయే 2-3 సంవత్సరాల్లోనే మొత్తం 17 మెడికల్ కాలేజీలు కూడా రన్ అయ్యే విధంగా చేస్తాము. సో దాని తర్వాత మీరు అనుకోవచ్చు, మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఈ పీపీపీ మోడల్ రావడం వల్ల మొత్తం కూడా ప్రైవేటీకరణ అయిపోయింది, మరి దీని మీద ప్రభుత్వం హక్కు ఏమేమి ఉండదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఈ పీపీపీ మోడల్ వల్ల మొత్తం కూడా మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. ఇంకా ఓపీ చెప్పాలంటే ఓపీ కూడా ఫ్రీగా ఉండిద్ది ఇక్కడ. సో దాని తర్వాత మరి ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉంటారో సో వాళ్ళకు కూడా మరి సీట్లు అంతకుముందు ఏవైతే ఉన్నాయో వాటికంటే ఇంకా పెంచుతాం అని చెప్పేసి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.